హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ద్రుపద మహారాజుతో నీ కూతురు కనుక మహారాణి అవ్వడానికే జన్మించినట్లయితే తను ఒక బ్రాహ్మణుని కూడా మహారాజును చేయవచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతము సత్యము సత్యము సార్థకలంకము చాత్యహంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తర్వాత ద్రుపద మహారాజు ఇక్కడికి వచ్చేసిన రాజులారా, ప్రేక్షకులారా, లోకంలో కళలెప్పటికీ సఫలీకృతం కావు. అదేవిధంగా సంకల్పం ఎప్పుడు విఫలం కాదు. ఎవరైనా ఒకటి గట్టిగా సంకల్పించుకుంటే అది ఖచ్చితంగా ఏ మార్గం ద్వారానైనా సఫలీకృతం అవుతుంది. నేను నా కూతురుని ఈ విశ్వంలోనే సర్వసమర్థుడైన వానికిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్నాను. కనుక నా సంకల్పం కూడా ఈ స్వయంవరంలో తప్పకుండా నెరవేరుతుంది. కనుక నేను ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరినీ ఆహ్వానిస్తున్నాను. మీలో సమర్థులు ఎవరైనా ఉంటే పాల్గొనండి అని అంటాడు. అప్పుడు పాండవులతో వచ్చిన అవిటి బ్రాహ్మణుడు, చూసావా, నేను వచ్చేటప్పటికీ ద్రుపద మహారాజు బ్రాహ్మణులకు కూడా ఆహ్వానం అందించారు అంటే ఏదో సంకేతం ఉంటుంది కదా అని అంటాడు. అప్పుడు పక్కన ఉన్న బ్రాహ్మణుడు, నీవు మౌనంగా ఉండు. పరశురామ ప్రభువు బ్రాహ్మణుడైనంత మాత్రాన అందరి బ్రాహ్మణులు పరశురామ ప్రభువులు కాలేరు కదా. అయినా ఈ ఇంత కఠినమైన పోటీలో బ్రాహ్మణులు ఎవరు గెలుస్తారు? ఆయన మనల్ని అవమానిస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, లేదు, ప్రయత్నించడంలో తప్పులేదు కదా. నాతో వచ్చిన ఈ 5 అన్నదమ్ములు చాలా సమర్థవంతుల్లాగా కనిపిస్తున్నారు. కనుక మీలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ పోటీలో పాల్గొనవచ్చు కదా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, పెద్దన్నయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ సభలో ఉన్న వారి అందరి దృష్టి బ్రాహ్మణుల వైపే ఉంది. ఒకవేళ దుర్యోధనుడు మనల్ని చూసి గుర్తుపడితే చాలా ప్రమాదం జరుగుతుంది. కనుక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి నకుల సహదేవుల్ని భీముణ్ణి తీసుకొని అందరూ కలిసి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు ద్రౌపది వాళ్ళని చూసి భయపడుతుంది. అప్పుడు వాసుదేవుడు, ఆగండి బ్రాహ్మణ యువకులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పోటీలో పాల్గొనే సామర్థ్యాన్ని ఉండి కూడా త్యజించడం కూడా సమర్థతే అవుతుంది. కానీ అటువంటి సమర్థత వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మీరే ఆలోచించండి బ్రాహ్మణ యువకులారా. ఒక వ్యక్తి తన సుఖం, తన దుఃఖం, తన వాగ్దానం కోసం లోకం యొక్క కర్తవ్యాన్ని వదిలేయడం స్వార్థమవుతుంది. కానీ నిజమైన సమర్థతకు స్వార్థం ఉండదు కదా. మీరే ఆలోచించండి. మీలో కనుక సమర్థత ఉంటే ఈ స్వయంవరం పోటీలో వచ్చి పాల్గొనండి. మీకే తెలుసు, ఈ స్వయంవరం యొక్క పోటీ లోక కళ్యాణార్థం కోసం నిర్మించబడింది. మీ కళ్యాణం కోసం కూడా అయి ఉండొచ్చు కదా అని అంటాడు. అది విన్న భీముడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, నీ ఆప్తమిత్రుడైన వాసుదేవుడు నిన్ను ఆహ్వానించాడు. అదేవిధంగా నీకు నమ్మకం కూడా కలిగించాడు. కనుక ఇప్పుడు నీవు వెనుకంజ వేయడానికి వీలులేదు అని అంటాడు. అప్పుడు ధర్మరాజు కూడా, అర్జున, కృష్ణుడు చెప్పాడంటే అది మంచి పనే అయి ఉంటుంది. కనుక నీవు వెళ్ళి పోటీలో పాల్గొను అని అంటాడు. అప్పుడు అర్జునుడు వారు చెప్పిందంతా ఆలోచించి ధర్మరాజు దగ్గర, భీముడు దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోటీలో పాల్గొనడానికి సిద్ధమవుతాడు. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు శకునితో, ఈ ద్రుపద మహారాజు మూర్ఖుడిలాగా ఉన్నాడు. ఇంత కష్టమైన పోటీని మనమే ఎదుర్కోలేకపోయాము. ఈ బ్రాహ్మణులు ఎలా ఎదుర్కొంటారు అని అంటాడు. ఆ తర్వాత సభలో ఉన్న మిగతా యువరాజులు కూడా అర్జునుడిని చూసి, ఈ బ్రాహ్మణుడు ఈ పోటీలో ఎలా పాల్గొంటాడు? భిక్ష ఎత్తుకునేవాడు కూడా ప్రతాపం చూపించాలని నమ్మకం కలిగింది అని అంటారు. అందరూ చాలా నవ్వుకుంటారు. ఆ తర్వాత భిక్ష ఎత్తుకునే పాత్రతో, నీవు ఈ ధనస్సుని ఎత్తుతావా? నీవు వెళ్ళి నీ స్థానంలో కూర్చో బ్రాహ్మణ అని వెక్కిరిస్తూ ఉంటారు. అప్పుడు పాండవులతో వచ్చిన బ్రాహ్మణుడు,
ఓ బ్రాహ్మణ యువకుడా, పరశురామ ప్రభువును గుర్తు చేసుకొని ముందడుగు వెయ్యి అని అంటాడు. అప్పుడు వెంటనే ఇంకొక బ్రాహ్మణుడు, ఈ విశ్వంలో సమస్త విద్యలు నేర్పించేది బ్రాహ్మణులే కనుక మా ఆశీర్వాదాలు నీకుంటాయి, నీవు ముందడుగు వెయ్యి అని అంటారు. అప్పుడు అర్జునుడు వెళ్ళి ధనస్సు దగ్గర నుంచొని ద్రుపద మహారాజుకి వాసుదేవుడికి ప్రణామాలు చేస్తాడు. ఆ తర్వాత రాజకుమారి అయిన శిఖండినికి, రాజకుమారి అయిన ద్రౌపదికి నమస్కారం చేస్తారు. అక్కడ కొందరు రాజులు నీవు రాజకుమారికి నమస్కారం చేస్తున్నావా అని వేలాకోలం చేయబోగా అర్జునుడు ఈ లోకంలో ఉన్న స్త్రీలందరినీ దుర్గామాత యొక్క ప్రతిరూపంగా భావిస్తారు కనుక వాళ్ళకి నమస్కారం చేస్తే మన సామర్థ్యత ఇంకా పెరుగుతుంది అని అంటాడు. వెంటనే విదర్భ రాజు అయిన రుక్మి, ఓ బ్రాహ్మణ యువకుడా, ఒకవేళ ఈ స్వయంవరంలో నీవు గెలిచి రాజకుమారిని వివాహం చేసుకున్నట్లయితే రాజకుమారిని నీ భార్యగా అనుకుంటావా లేకపోతే మందిరంలో దేవతగా పూజిస్తావా అని వేలాకోలం చేస్తాడు. అప్పుడు వాసుదేవుడు, రాజా రుక్మి, మనం నిర్మించుకున్న ఇల్లు మందిరం అయితే మనతో వచ్చిన భార్య ఆ మందిరంలో ఉన్న దేవతే అవుతుంది. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను ప్రతిరోజు మీ చెల్లి అయిన రుక్మిణికి నమస్కారం చేస్తూనే ఉంటాను అని అంటాడు. నీవు ఇక ముందడిగే ఈ బ్రాహ్మణ యువకుడా, నీ సంస్కారంలో ఉన్న బలము నీ బాహువుల్లో కూడా ఉంటుందా అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జునుడు ధనస్సు దగ్గరికి వెళ్ళి ధనస్సుకు నమస్కారం చేసి ధనస్సును ఒక్క చేతితో ఎత్తి పైకి పట్టుకోగా అక్కడున్న రాజులందరూ చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. అప్పుడు అర్జునుడు ధనస్సుకు విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని ఆకాశంలోకి వదలగా అందరూ ఆశ్చర్యంతో పైకి చూస్తున్న సమయంలోనే ఆ బాణం వెళ్ళి మత్స్యం యొక్క కన్నుకి ఢీకొని మత్స్యం నుంచి పూలవర్షం అర్జునుడిపై కురుస్తుంది. అప్పుడు పాండవులతో వచ్చిన బ్రాహ్మణుడు, ద్రుపద మహారాజా, నా పేరు భటకేశ్వరుడు, నేను ఈ పక్కనున్న గ్రామం నుంచే వచ్చాను, నేనే ఈ బ్రాహ్మణ యువకులను తీసుకువచ్చాను కనుక మీరు నాకు ఘనంగా దక్షిణ ఇవ్వాలి. వీరు నా మిత్రులు, బ్రాహ్మణ యువకుడే గెలిచాడు చూశారా, బ్రాహ్మణ యోధుడికి జై అని నినాదాలు చేస్తూ బ్రాహ్మణులంతా సంతోషంతో చిందులు వేస్తూ ఉంటారు. అది చూసిన మిగతా 4 పాండవులు కూడా అర్జునుడిని చూసి చాలా గర్వంతో ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు ద్రౌపది కూడా అర్జునుడు స్వయంవరంలో గెలిచినందుకు చాలా సంతోషిస్తుంది. కర్ణుడు మాత్రం అర్జునుడిని చూస్తూ తనతో బయట జరిగిన సంభాషణలు కూడా గుర్తుకు తెచ్చుకొని ఆ బ్రాహ్మణ యువకుడు అర్జునుడే అని నిర్ధారించుకొని అర్జునుడు అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.